మనం నన్ను అయితే కలపూర్ దగ్గర దేవరకొండ కొబ్బరికి వేసుకొచ్చాం. అది వేసుకొచ్చి ఇంకా అన్లోడ్ అయిన తర్వాత బోయంపల్లికి అయితే వచ్చాను. ఇక్కడ అలాగే లోడింగ్లో అవుతలేదు. మనకి గ్రూప్లో అయితే కేరా ఉంటుంది బద్దివేలి నుంచి గుడివారంట మొక్కజొన్న పొత్తులు. ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నాం. మనం కరెక్ట్గా ఒక 20 కిలోమీటర్లు ఉండగా ముందు ఫోన్ చేసాం. వచ్చామన్నా 15 కిలోమీటర్లు ఉంది. అది ఇంకా గద్దివేలికి ఇవ్వతలేమాట. మనం ఫోన్ చేయకుండా ఉంటుంటే గద్దివేలి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో 15 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వద్దు. ముందు ఫోన్ చేసి మంచి పని చేసాం. ఇక్కడ ఏదో మూలిగానే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకొక 15 కిలోమీటర్లు చూపిస్తుంది. గద్దివేలి సైడ్ అయితే లొకేషన్లు బాగున్నాయి. ఏదో అరకు సైడ్ ఉన్నట్టు ఉన్నాయి. పంటలు, చెట్లు, రోడ్లు కూడా. పంటలు కూడా స్టెప్ బై స్టెప్ ఇలాగ అరకులు ఎలా పండిస్తారో అలాగ ఉన్నాయి పైకి. ఇది బొబ్బాసికాయ తోట. అవతల ఎదరేవో మొక్కజొన్న తోట. మనం చెప్పిన లొకేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోటో వాళ్ళు వస్తారంట, జట్టు వాళ్ళు. ఆమె తీసుకుని లోడింగ్కి వెళ్ళాలి. మన కొబ్బరికాయకి తిప్పినట్టు తిప్పుతారేమో ఇక్కడ కూడా. ఇదే ఫస్ట్ మనం మొక్కజొన్న గుర్తుకెట్టడం చూద్దాం. మనం బండి తెచ్చి ఆపి కరెక్ట్గా ఒక 10 సెకండ్లు కూడా అవ్వలేదు. సమ్మనిచ్చి రాసేసారు అంతే. ఇదేంటి ఆశీలంగా ఉంటుంది. ఎంట్రీ ఫీజు 300. మనం జట్టంలో ఎక్కించిన లోడింగ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల బండి అయితే లోడ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు కాదు, బీహార్ వాళ్ళు. అచ్చాయనా ఇదేదో షార్ట్ కట్ రోడ్ అంట. మరి మనల్ని కాలువల నుంచి కొంతమంది దొంగలను తీసుకెళ్తున్నారంట. చూడాలి మరి లోడ్ బండి అలా వస్తుందో. ఇది మన కొబ్బరికాయల లోడింగ్కి ఎదురొచ్చింది. ఇది ఒక 20 కిలోమీటర్లు తిరిగిన కాటాగడికి వచ్చాం. బండి అయితే కాట ఎక్కిస్తున్నాం. మళ్ళీ కాటాగంచి అయితే ఇంకొక 20 కిలోమీటర్లు వచ్చాం. మొత్తంగా అయితే లోడింగ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ బండి లోడ్ అయిపోద్ది అంటున్నారు. చూడాలి మరి. మన బండి కాక ఇంకో బండి వేస్తారంట వీళ్ళు. మన బండి లోడ్ చేసి పంపేస్తారంట వాళ్ళు. ఆ బండిలో వస్తారంట. బాగున్నాయి ఇక్కడ లొకేషన్లు అన్నీ. ఏదో అరకు వ్యాలీని లంబసింగి, మానసింగి ఏరియాలు తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. కోత అయితే మొదలెట్టారు. నేనైతే ఫస్ట్ టైం మొక్కజొన్న తోటలోకి రావడం. వాళ్ళకి కోసోళ్ళు మా బీహార్ వాళ్ళు, కొంత తెలుగులు కాదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుని బాగానే బతికేస్తున్నారు. మన వాళ్ళకి ఇక్కడ పనులు చేయడానికి కొత్త బద్ధకం. ఏదో సగం కోసారంట. బండి తెచ్చి ఈ పక్క ఎట్టే ఈ పక్కన కొనేద్దాం, మళ్ళీ మిగతా ఆ పక్కన వేద్దాం అన్నారు. మళ్ళీ బండి తెచ్చి అవతల పక్క ఎట్టాను. వస్తున్నారు అలా లోపల ఉన్నారు. ఈ చేరులో తిప్పిచ్చేస్తున్నారు. ఏడని దిగిపోద్దేమో అనిపిస్తుంది బండి. అవతల పక్కన చేను అయితే బాగా డౌన్లో ఉంది. పైకి ఎక్కడానికి మన వాళ్ళు మెట్లు రెడీ చేసుకుంటున్నారు కూడా. 11:30 అయితే మనకి లోడింగ్ అయితే మొదలెట్టారు. స్పీడ్గానే అయితే కోసారు. లోడింగ్కి ఎంత టైం పడుతుంది చూడాలి. చేనుకి అయితే మొత్తం కరెంట్ పెట్టారు. అడుగు పందులు వచ్చి తినేస్తాయంట మొత్తం ఇది లేకపోతే. అంటే అవి చచ్చిపోగానే మామూలుగా షాక్ కొట్టి వెనక్కి అయితే వెళ్ళిపోతాయంట. ఈ కరెంట్ వైర్లు లేకపోతే మాత్రం అసలు చేనే ఉండదంట. మొక్కజొన్నలు అయితే పడకుండా మంచి నీట్గా పేరుతున్నారు. మా వెనకాల తోడల్లి పాత బరకు ఉంటుంది వేసాం. లోపల బయట కూడా అల్లేసాను. ఇంకా నీట్గా పేరుతున్నారు అలా పైకి, బయటికి రాకుండా. లోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా దీంట్లో కొనేసి అసలు పక్కన ఇంకొక చిన్న చెక్క ఉందంట, దాంట్లో కోసి వేస్తారు. హైట్ అయితే అదే వస్తుందంట. ఇప్పుడు
కాయ కోసిన తర్వాత ఇదంతా మొక్కజొన్న కోసిన తర్వాత ఇదంతా కోసి గేదెలకు వేయడం, లేదంటే అలాగే దమ్ము చేసేయడం ఏదో చేసి మళ్ళీ వరేస్తారండి దీంట్లో. ఓ పంట వరి, ఓ పంట మొక్కజొన్న. మనకు పట్టగట్టి బండి వదిలినప్పటికైతే 3 అయింది. 3 దాకా ఇక్కడ తినడానికి లేదు, ఏమీ లేదు. జాయిగా రోడ్డు ఎక్కిన తర్వాత ఇప్పుడు వీళ్ళని దింపాలి. వీళ్ళని దింపిన తర్వాత చూడాలి. కాటాకైతే వచ్చాం. బండికి ఆటా ఎంచుకుని ఇక పొద్దున్న జట్టు వాళ్ళని ఎక్కడైతే ఎక్కించుకున్నాం తీసుకొచ్చి అక్కడ దింపి బయలుదేరాం. మన లోడింగ్ ప్రత్యేకించి దగ్గర 70 కిలోమీటర్లు, అంటే ఒక చోట లోడ్ అయింది. లోడింగ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడానికి 70 కిలోమీటర్లు 75 కిలోమీటర్లు తిరిగింది. ఇదోడగా మొత్తం 75 కిలోమీటర్లు. మనం అక్కడి నుంచి బోయంపల్లి నుంచి వచ్చినాయి ఒక 55 కిలోమీటర్లు. మొత్తం దగ్గర 130-140 కిలోమీటర్లు ఎక్కడ తిరిగాము. ఇంకెక్కడి నుంచి గుడివాడ ఇదొక 370 అంత ఉంది. మనకి ఇది టన్నేజ్ వచ్చేసి 3 టన్నుల 7 గంటలు దాటింది. 7 గంటల చిల్లర వచ్చింది. మామూలు అయితే 3-3:30 అన్నారు. ఇక్కడికి వచ్చాకేమో మా ఇంకా బోకర్ ఉన్నాడు కదా, పొలాల దగ్గరికి తీసుకెళ్ళి పోయించేతను. అది బాబా ఇది యాంగ్లేర్లు తక్కువ ఉన్నది, చిన్న బండి ఇది. మా హైదరాబాద్ బండ్లు అయితే యాంగ్లేర్లు అలా ఆకాశానికి ఉంటాయి, ఇంకా అక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకో 10 కిలో వేయండి, ఇంకొక 20 కిలో వేయండి, అలాగా బోర కింద కట్టించేయనమాట. ఇక్కడికి వచ్చినట్టు ఇంకా 3 టన్నులు కూడా రాదేమో అనుకుని పంపించాడు కాటాగారికి. మనకు 3 టన్నుల 7 గంటలు దాటి. మరి కావాలని అలా వేయించాడో లేదంటే నిజంగానే డౌట్తో వేయించాడో తెలియదు. మొత్తం అయితే ఇంకా 3 టన్నుల 7 గంటలు అయితే వచ్చింది మనకు లోడు. ఎదర మొత్తం ఫుల్గా మొబ్బడైంది. మనకి ఇంకో బండి ఉంది, మన బండి ఒకటి లోడ్ అయింది గణపురంకి. మనోడు ముందు వెళ్ళిపోయాడు. సిద్దిపేట అన్నానండి, భువనగిరి దాటిన కానీ ఫుల్ వర్షం అంట. మనకు ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది భువనగిరి. కింద కొట్టేలాగా చూస్తుంటే అక్కడ ఫుల్ కొట్టేస్తుందంట. పాప ఈ బండికి యాక్సిల్ ఇరిగిపోయినట్టుంది, ఎదర యాక్సిల్ అంత మూలపోయింది. 2 యాక్సిల్లు పోయినాయి. భువనగిరి అయితే ఎంటర్ అయ్యాం మనం. భువనగిరి కోట కొండ మీద ఉంటుంది. మనం భువనగిరి వచ్చాక అయితే మ్యాప్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఊళ్ళో తీసుకెళ్ళిపోయి సందులంట గొంతులంట తిప్పుతుంది. అదే మనం మామూలుగా అక్కడ డెస్టినేషన్ చూసుకుని మామూలుగా డిస్టెన్స్ ఎంత చూసుకుంటాం కదా, అలా పెట్టుకుని ఉంచుకుంటే మాత్రం ఏ రోడ్డు అయితే చూపిస్తుందో మనం ఆ రోడ్లో వెళ్తే కరెక్ట్గా వెళ్తాం. డైరెక్షన్ ఎత్తుకుంటే మాత్రం ఊళ్ళో తీసుకెళ్ళిపోతుంది. ఊళ్ళో తీసుకెళ్ళిపోయి గిరగర తిప్పుతుంది మనల్ని అక్కడ. ఇది ఈ సిగ్నల్ దగ్గరికి వచ్చాక పక్కన అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళాలి మనం. మ్యాప్ చూపించేది అయితే అలా ఊళ్ళోని చూపిస్తుంది. బాగా చిన్న చిన్న సందులు ఇరుకుగా ఉంటుంది. ఇలా అయితే మనం కరెక్ట్గా వెళ్ళొచ్చు. చీకటి పడే టైంకి ఏదో రకంగా చిట్యాలు అయితే వచ్చేసాం. ఇంకా అంతేగాని ఇంకెక్కడ ఆగలేదు నేను భువనగిరిలో కట్టనే. ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు. ఇదొకటి సింగిల్ రోడ్డు బాగా, అది కూడా బాగా అప్ అండ్ డౌన్ కింద ఉంటుంది రోడ్డు. ఇది ఎందుకు వచ్చిన రిస్క్ అని జాయిగా ఆగకుండా అయితే వచ్చాను. టైం ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇక్కడ ఏమైనా తినేసి ఒక అరగంట బండి ఆపి జాయిగా వదులుదాం. ఎలాగో మధ్యాహ్నం తినలేదు కదా. చిట్యాల రోడ్డు ఎక్కుతుంటేనే ఎవరో ఇద్దరు పాపం అనామకులు వచ్చారు బండి మీద. ఎంట్రీ అంటున్నారు పాపం. వాళ్ళు చూసి జాలేసి ఒక 50 రూపాయలు ఇచ్చాం పాపం. ఏం చేస్తాం మరి, అంతమంది అనామకులు అయిపోయారు మనకి దారంట. చిట్యాల ఒరిస్సా దాబాలో శుభ్రంగా పలావ తినేసి బండి అయితే వదిలేను. మరి ఇప్పుడే మనకి పార్టీ నెంబర్ అయితే ఇచ్చారు. ఫోన్ చేయను, ఇంకా ఏదో అదిగా రమ్మంటారేమో అనుకున్నాను. తెల్లారగట్ల 4 గంటలకల్లా కొట్టాడు బండి ఉండాలి. ఏం చేస్తుంది ఇలా నేను సరిపోయింది సాంబరం. ఇంకా ఎక్కడ పడుకోకుండా కొట్టాలి. నేను 2 గంటలు పడుకుని తాతయ్యకి వెళ్దామేమో అనుకున్నాను. నైట్ కూడా అలాగే నిద్రలేదు. గోవింపల్లో దోమలు తక్కువ
చూద్దాం. మ్యాక్సిమం ఎలా లేదన్నా 2ంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పటి నుంచి బయలుదేరితే కనీసం ఒక గంట అయినా పడుకుని బయలుదేరదాం. మనం బండి కొన్నాక ఫస్ట్ టైం ఇది దారిలో ప్యాచ్ చేద్దాం. పక్కనే వర్షం కొడుతుంది, ప్యాచ్ చేద్దా. ఇప్పుడు దాకా టిఫిన్ కింద దింపలేదు మనం ఎప్పుడు. దీన్ని దింపడానికి సావాలి. ఇప్పుడు దగ్గర గంట పైనుంచి ఆపుతున్నాను, ఒక్క బండి కూడా ఆపుతలేదు. ఏం చేస్తాం, ఎవరిని అంటాం ఏం సరిపోం. ఎందుకంటే లైట్ చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది, నైట్ టైం. ఎవడ ఆపుతాడు, ఎవడ ఆపడం. ఇదేమో జాకీ ఏమో లేస్తలేదు. లేస్తుంటే జాకీ లేచిపోయింది, టైర్లు ఎత్తలేదు. చెక్క మోపెడతారన్నా అవుతలేదు. చూస్తున్నా అలా ఎవడన్నా ఆపుతారేమో. మా ఫ్రెండ్ వాళ్ళ బండి వేరే బండి వస్తుందంట, అది తెలుసున్న బండి. అదేమో ఇంకెక్కడ చిట్యాల్లో ఉంది. వాటికి దగ్గర బోర్డర్ దాటి వెళ్ళిపోయి దగ్గర విజయవాడ దగ్గరలో ఉందినేమో, నందిగామ దగ్గరలో. ఎక్కడే అంటున్నారు అయిపోయింది. ఇంకా టైర్ మార్చాలి, అది ప్యాచ్ చేయించాలి, వేసుకోవాలి, వెళ్ళాలి. 2 గంటలకు పోయేది పాపం. మన ఏలూరు బళ్ళు అంట రెండును. ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. వాళ్ళు పాపం మన ఇద్దరు ఆగి సాయం చేశారు. ఐరన్ వాళ్ళు ఇద్దరు. ఈ బ్యాచ్ వల్ల 2 గంటలు ఆగాల్సి వచ్చింది. బ్యాచ్ లేకపోతే ఈ బాటికి విజయవాడ దగ్గరలో ఉంది. టైర్ లోపల పెట్టాను జాయిగా. కొద్దిగా ఎదరికెళ్ళి మళ్ళీ ప్యాచ్ ఉంటే ప్యాచ్ షాప్ ఉంటే వేయించాలి ప్యాచ్. అసలు 2 గంటల నుంచి అలా ఎవరు ఆపలేదు. మనం ఎవరిని అంటానికి సరిపోం. ఎందుకంటే ఈ వర్షంలో ఎవరు ఆపుతారు. ఇప్పుడు చినుకులు తగ్గిన వాళ్ళ పాప మన వాళ్ళు అయితే ఆపారు. పాపం ఇద్దరు హెల్ప్ చేశారు. ఇది క్యాబిన్ నుంచి దింపడానికి చచ్చిపోవాలి మనం. టిఫిన్ కూడా కాదు, గాలి తక్కువ ఉంది. వీళ్ళనంత ఎదరికెళ్ళి ప్యాచ్ చేయించాలి. జాయిగా బోర్డర్ దాకా అయితే వచ్చాను. బోర్డర్ దాటిన తర్వాత ఇక్కడ పక్కన పంచర్ షాప్ అయితే ఉంది. 500 అడుగుతుంది మనోడు పంచర్కి. ఏం చేస్తాం, తప్పదు. నైట్ టైం ఇంకా అంత ఇవ్వాలి. టిఫిన్ ఇదేమో గాలి తగ్గింది. పాతది డిస్క్ పగిలింది కదా, ఇది మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా డిస్క్ మార్చేయడం బెటర్. అది బ్యాగ్ ఇక్కడ వరకు వచ్చింది, సంతోషించాలి. మనకి ఇప్పుడు టైం అయితే సరిపోదు, మెయిన్ ప్రాబ్లం అది. మనకి ఇక్కడ టైర్ మార్చడానికి గంట పట్టింది. ఏమో ఆ టిఫిన్ బాగున్నావా, వాటి కనీసం నందిగామ దాటేది అలా జాగి వెళ్ళిపోయినా. ఆ టిఫిన్ రింగ్ డిస్క్ బాగోలేదు. ఏంటి ఇవాళ మొత్తం బిగించేస్తుంది అట్టిని. మనకి ఏం జరిగినా లెఫ్ట్ సైడ్ టైర్కే జరుగుతుంది కర్మగాని. ఇప్పుడు అది కూడా ఏంటంటే రింగ్ టేప్ ఉంటుంది కదా, అది మొత్తం పీక్ కింద అయిపోయి చూపు నొక్కింది. ఇప్పుడు ఏ హెడ్ కానీ అది కూడా ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పోవచ్చు అంటున్నాడు. ఏం చేయలేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా లేదన్న మనం వెళ్ళాడికి 5 దాటేస్తుంది. దెంగులు తప్ప డబ్బులు అయిపోయింది, పని అవ్వలేదు. ఏమో ఇవాళ మాత్రం నరకం చూసాము. రాత్రి అయితే మన పెంటెట్ నైట్ టైం ఇదే. ఇంకా పొద్దున్న ఇంటికి వచ్చి చేయించనమాట. రాత్రి నాకు వీడియో తీయలేదు చూపిద్దారంటే. ఇంకా ఇది పగిలిపోయి చూపు నొక్కేసింది. ఇంక ఇంటికి వచ్చాక మొన్న తీయించిన టైర్లు ఉన్నాయి కదా, పాత టైర్లు, దాంట్లో తీసి నింపి మళ్ళీ దీనికి వేస్తున్నాను. నాలుగింటికి మనమేమో గుడివాడలో పెట్టమన్నాం బండి. 4ంటికి మనం విజయవాడ వచ్చాం. ఇంకా ఎక్కడి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. వర్షం మాత్రం ఆగుతలేదు, అలా కొరతనే ఉంటుంది. మనం కరెక్ట్గా ప్యాచ్ చేయించుకున్నప్పుడు అప్పుడు ఆగింది. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వచ్చాక మొదలెట్టింది. ఇంకా అక్కడి నుంచి కొరతనే ఉంది. ఇప్పుడే పార్టీ అతను ఫోన్ చేయడు, ఎక్కడంటే విజయవాడ అన్నాడు. 4 అయ్యింది ఇంకా రాలేదు. ఏంటి ఉపయోగం అంటున్నాడు. మరి
అలా ప్యాచ్ పడిందండి, 2 గంటలు అక్కడ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ప్యాచ్ చేయించడానికి 1 గంట టైం పట్టిందనంటే నువ్వు ఎన్ని గంటలు ఆపుకుంటే నాకు ఎందుకు, వ్యాపారం టైం సరిగా తెచ్చకపోతే ఉపకారం ఏముంటుందా. ఫస్ట్ టైం ఒకళ్ళతో మాట్లాడడం. రోడ్లన్నీ మొత్తం చెరువులు అయిపోయినాయి, బండి వెళ్ళి ఏ గుంటలు ఆడుతుందో అయినా లేదు. Take the next left onto Kankapadu Kesarapalli Road, Vijayawada, Gudivada Road. కంచుబడి రోడ్డు అంటే పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి, నాకే అందం కాదు. ఈ గుడివాడ రోడ్డుగా నమస్కారం ఆయన. అసలు టైర్ బాగాలేదని ప్యానం చేతులు ఎట్టుకుని వస్తుంటే ఈ పెద్ద పెద్ద గోతులు 10 కిలోమీటర్లు వచ్చిన కాడి నుంచి. బండి అయితే మనం పెట్టినట్టుగా పాదొక్క వారం అయిపోయింది. ఇంకా వచ్చడంతోనే ఇంకా బండి వెంటనే పట్ట పనిలో చేసుకుంటూ మొదలెట్టారు. అప్పటికే చాలామంది జనం వచ్చేసారు. ప్రస్తుతానికి అయితే మరి మనల్ని ఏమనలేదు, కిరాయి ఇచ్చినప్పుడు చూడాలి మరి మన సిమ్ ఎలాగ ఉంటుందని. మనం 4ంటికి ఎట్టమంటే బండి పోతక్కువ 6ంటికి ఎట్టాం కదా, కిరాయి దగ్గర అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను. బండి అయితే కరెక్ట్గా గంటలో అన్లోడ్ అయిపోయింది. పోతక్కువ ఇంటికి అన్లోడ్ అయిన వెంటనే దమ్మ కిరాయి తీసుకెళ్ళిపోదు, కానీ అన్నా మళ్ళీ కిరాయిలు ఏం తగ్గిస్తారేమో అనుకున్నాను. కిరాయి ఏం తగ్గించలేదు. అన్లోడ్ అయిన వెంటనే మన బండి అయితే పంపించేసారు కిరాయి ఇచ్చి. కొద్ది గమ్మున వస్తే వ్యాపారం బాగుందమ్మా, లేట్ అయ్యింది అన్నదంటే ప్యాచ్ చేయకపోతే 2ంటికి ఎడుతుందండి బండి. ప్యాచ్ పడటం వల్ల ఇదంతా జరిగిందంట. సరే ఏం చేస్తాం, ఒకసారి అలాగే ఉంటాలి కానీ మళ్ళీ ఎప్పుడైనా ఆడుతుంది గమ్ముంటరా అన్నారు. ఏమీ ఆడతా గుడివాడ స్టార్టింగ్గా 10 కిలోమీటర్లు మాత్రం నాగం చూపించింది. బండి అక్కడ పడిపోతే పోయింది లేదు, అందరూ రోడ్లు అయ్యి. సరే ఇంకా వీడియో అయితే ఇక్కడితో సెలవు. నైట్ అంతా నరకం చూసాం, నిద్ర లేదు, శుభం లేదు. జాగ్రత్తగా ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో సెలవు.